ఈ ఆకులతోటి ఇస్తరాకులు కుడతారండి. అంతకుముందు పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లు చిన్న చిన్న అయినా పెద్ద పెద్ద అయినా ఒకప్పుడు ఈ ఆకులతోటే ఇస్తరాకులు కుట్టి అమ్మితే భోజనాలు చేసేది. తర్వాత వెరైటీ ప్లేట్స్ వచ్చినాయి కదా, రకరకాల డిజైన్లతోటి కొంటారు. ఇది మోతుకు చెట్టు అంటారు, మోతుకాకు. దీంతో కళ్ళు తాగేది. దీంతో గోగు పువ్వు కూడా వస్తుంది. పెద్ద పెరిగినాక ఇది పువ్వు పూస్తుంది, గోగు పువ్వు. ఇది నాకు ఇంటి ప్రక్కకే మొలిచింది. కొట్టిపిచ్చేసిన. మళ్ళీ ఇక వర్షం పడ్డది కదా, ఇగురు పెట్టింది. ఇది తీసేస్తే అయిపోతుంది. అంటే ఇది వేర్లు పెద్దగా అవుతాయి, గోడలలోకి పోయే ప్రమాదం ఉంటుంది. అందుకోసము తీసేసుకున్నాం. ఇటువంటి ఏమైనా ఉంటే కూడా మనము తీసేసుకోవాలండి. తీసుకుంటేనే శుభ్రంగా ఉంటుంది. మనము తోట పని మంచిగా చేసుకున్నట్టు అయిపోతుంది. చూడండి, ఇగురు వచ్చేసింది. మూతకాయ. దీంతో విలేజ్లలో, గ్రామాలలో కళ్ళు తాగుతారు, ఇస్తరాకులు. ఇది వేరు ఎక్కువ అవుతుంది, ఎక్కువ పెరుగుతుంది, గోడలకు వెళ్తుంది. కాబట్టి దీంతో పని లేదండి, అందుకే తీసేసుకుంటున్నా. గోగు పువ్వేమో హోలీ అప్పుడు ఈ పువ్వును ఉడకబెట్టి రంగు పోస్తారు. కలర్ పోదు, ఇది తెలుసు కదా, అర్థమవుతుందా? గుడినంగండి బాగుందిరా. పాదులకు ఏంటంటే సపోర్ట్ మొలిచినాయి. తర్వాత మండలు వేస్తున్నాయి చెట్లు. ఇట్లా కొంచెం వీటికి సపోర్టు పెడితే లోతు దవ్యా, కానీ ఇది అడ్డం వచ్చేస్తుంది. ఓకే, ఇలా ఉంటే చెట్టు కొమ్మలు పైకి వెళ్తాయి. దీంట్లో రాళ్ళు వేస్తే గట్టిగా కదలకుండా ఉంటాయి. ఓకే, తర్వాత దీంతో ఇలా లోపలికి నెట్టాలి. పక్కింటి లక్కి ఎవ్వరు వచ్చినా అరుస్తుందండి. ఇంటికి రానియది, ఎవరిని అడుగు పెట్టనియది, అలా చేస్తుంటుంది. అది లక్కీ అంటే కాపలా ఉండే మంచి కుక్క, చాలుకుంటారు కదా అలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెట్టేస్తే చెట్టు కొమ్మలు పారుతుంటాయి. చూడండి, సోరపాలు మండలేస్తే ఈ పబ్బు సపోర్టు దీనికి చుట్టుకొని పైకి వెళ్ళిపోతుంది. దానికి సపోర్ట్గా మనము కొన్ని పబ్బులను పాతాలి. అప్పుడు సోరపాలు పైకి వెళ్ళిపోయి మంచిగా చెట్టు పెద్ద విరిగి సోరకాయలు కాస్తాయి. ఓకే అండి, బాయ్ బాయ్.